ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు మే 7, 2025. ప్రాతఃమురళి బాప్దాద మధువనం. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, నిశ్చయము జ్ఞాన యోగాలతో కూర్చుంటుంది, అంతేగాని సాక్షాత్కారాలతో కాదు. సాక్షాత్కారాలు డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి, అంతేకాని వాటి వలన ఎవరి కళ్యాణము జరగదు. ప్రశ్న: తండ్రి ఏ శక్తిని చూపించరు, కానీ వారి వద్ద ఇంద్రజాలము తప్పకుండా ఉంది. జవాబు: భగవంతుడు శక్తివంతుడని, వారు మరణించిన వారిని కూడా బ్రతికించగలరని మనుషులు భావిస్తారు. కానీ బాబా అంటారు, ఈ శక్తిని నేను చూపించను. ఇకపోతే ఎవరైనా నవవిధ భక్తి చేస్తే వారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. సాక్షాత్కారాలు చేయించే ఇంద్రజాలము తండ్రి వద్ద ఉంది. అందుకే చాలామంది పిల్లలకు ఇంట్లో కూర్చొని ఉండగా కూడా బ్రహ్మ లేక శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది. పాట: నా మనస్సు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. ఇది పిల్లల యొక్క అనుభవంతో కూడిన పాట. సత్సంగాలైతే ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా భారత్లోనైతే అనేక సత్సంగాలు ఉన్నాయి, అనేక మతాంతరాలు ఉన్నాయి. వాస్తవానికి అవేవి సత్సంగాలు కావు. సత్సంగం ఒక్కటే ఉంటుంది. ఇకపోతే మీరు అక్కడ ఎవరైనా విద్వాంసులు, ఆచార్యులు, పండితుల ముఖాన్ని చూస్తే బుద్ధి వారి వైపుకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇది అద్భుతమైన విషయం. ఈ సత్సంగం ఒక్కసారే ఈ సంగమ యుగంలో జరుగుతుంది. ఇది పూర్తిగా కొత్త విషయం. ఆ అనంతమైన తండ్రికి శరీరమైతే ఏమీ లేదు. నేను మీ నిరాకార శివ బాబాను అని వారు అంటారు. మీరు ఇతర సత్సంగాలకు వెళ్ళినప్పుడు శరీరాలనే చూస్తారు. శాస్త్రాలను కంఠస్థం చేసి వినిపిస్తారు. అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. వాటినైతే మీరు జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇప్పుడు ఇది కొత్త విషయం. బుద్ధి ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. తండ్రి అంటారు, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ఓ నా పిల్లలు, ఓ నా శాలిగ్రామాలు, 5000 సంవత్సరాల క్రితం ఈ శరీరం ద్వారా బాబా చదివించారని పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతుంది. కావున బాబా వచ్చారు. బాబా అన్న పదం ఎంత మధురమైనది. వారు తల్లి, తండ్రి. ఇది ఎవరైనా వింటే అసలు వీరి తల్లి తండ్రి ఎవరు అనేది తెలియదు అని అంటారు. తప్పకుండా వారు సాక్షాత్కారాలు చేయించినా అందులో కూడా వారు తికమక పడతారు. ఒక్కోసారి బ్రహ్మను, ఒక్కోసారి కృష్ణుణ్ణి చూస్తారు. అప్పుడు ఇదేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. బ్రహ్మ యొక్క సాక్షాత్కారం కూడా చాలామందికి ఇంట్లో కూర్చొని ఉండగానే జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మకైతే ఎప్పుడూ ఎవరూ పూజలు చేయరు. శ్రీకృష్ణుడు మొదలైన వారికైతే పూజలు చేస్తారు. బ్రహ్మ గురించి అయితే ఎవరికీ తెలియను కూడా తెలియకపోవచ్చు. ప్రజాపిత బ్రహ్మ ఇప్పుడు వచ్చారు. ఇతను ప్రజాపిత. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది కావున తప్పకుండా ఇతను కూడా అనేక జన్మల అంతిమంలో పతితంగా ఉన్నట్లు. ఎవరు పావనంగా లేరు. అందుకే కుంభమేళాకు, హరిద్వార్లో గంగా సాగరముల మేళాకు వెళ్తారు. అక్కడ స్నానం చేయడంతో పావనంగా అవుతారని భావిస్తారు. కానీ ఈ నదులేమీ పతిత పావని కావు. నదులు సాగరం నుంచి వెలువడతాయి. వాస్తవానికి మీరు జ్ఞాన గంగలు. మహత్వము మీదే.
జ్ఞాన గంగలైన మీరు ప్రతి చోట వెలువడతారు. కానీ వారు బాణం వేయగానే గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. బాణం వేసే విషయమేమీ లేదు. ఈ జ్ఞాన గంగలే దేశ దేశాంతరాలకు వెళతారు. శివబాబా అంటారు, నేను డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను. అందరి పాత్ర నిశ్చితం చేయబడి ఉంది. నా పాత్ర కూడా నిశ్చితమై ఉంది. భగవంతుడు చాలా శక్తివంతమైన వారని, వారు మరణించిన వారిని కూడా తిరిగి బ్రతికించగలరని కొందరు భావిస్తారు. ఇవన్నీ ప్రగల్భాలు. నేను చదివించడానికే వస్తాను, అంతేకాని శక్తినేం చూపిస్తాను? సాక్షాత్కారాలు జరగడం యొక్క ఇంద్రజాలం కూడా ఉంది. నవవిధ భక్తిని చేసినట్లయితే నేను సాక్షాత్కారం చేయిస్తాను. ఏ విధంగా కాళీ రూపాన్ని చూపిస్తారు, ఆమెపై నూనెతో అభిషేకం చేయిస్తారు. వాస్తవానికి ఇటువంటి కాళీ ఎవరు ఉండరు. కానీ కాళీకి నవవిధ భక్తిని ఎంతగానో చేస్తారు. వాస్తవానికి కాళీ అంటే జగదంబ. కాళీకి ఇటువంటి రూపమైతే లేదు. కానీ నవవిధ భక్తి చేయడం వలన బాబా ఆ భావనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. కామచితిపై కూర్చోవడంతో నల్లగా అయ్యారు. ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చొని తెల్లగా అవుతారు. ఏ కాళీ అయితే ఇప్పుడు జగదంబగా అయ్యారో ఆమె ఎలా సాక్షాత్కారాలు చేయించగలరు? ఆమె అయితే ఇప్పుడు అనేక జన్మల అంతిమంలోని అంతిమ జన్మలో ఉన్నారు. దేవతలైతే ఇప్పుడు లేనే లేరు. మరి వారు ఎలా సాక్షాత్కారాలు చేయించగలరు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సాక్షాత్కారాల తాళం చెవి నా చేతిలో ఉంది. అల్పకాలికంగా భావనలను పూర్తి చేసేందుకు సాక్షాత్కారాలు చేయిస్తాను. కానీ వారెవరూ నన్ను వీటి ద్వారా కలుసుకోరు. ఒక్క ఖాళీ ఉదాహరణను ఇస్తున్నాము. కానీ ఈ విధంగా హనుమంతుడు, గణేశుడు మొదలైన వారు ఎందరో ఉన్నారు. సిక్కులు కూడా గురునానక్కు ఎంతగానో భక్తి చేస్తే వారికి కూడా సాక్షాత్కారం జరుగుతుంది. కానీ వారు కిందకు దిగుతూనే ఉంటారు. బాబా పిల్లలకు చూపిస్తున్నారు, చూడండి, వీరు గురునానక్కు భక్తి చేస్తున్నారు. కానీ వారికి సాక్షాత్కారం నేను చేయిస్తాను. అతను ఎలా సాక్షాత్కారం చేయించగలరు? అతని వద్ద సాక్షాత్కారాలను చేయించే తాళం చెవి లేదు. ఈ బాబా అంటారు, నాకు వినాశనము, స్థాపన యొక్క సాక్షాత్కారాలు కూడా ఆ బాబాయే చేయించారు. కానీ సాక్షాత్కారాల ద్వారా ఎవరి కళ్యాణమూ జరగదు. ఈ విధంగా ఎంతోమందికి సాక్షాత్కారాలు జరిగేవి. కానీ ఈరోజు వారు లేరు. చాలామంది పిల్లలు మాకు సాక్షాత్కారం జరిగితే నిశ్చయం కూర్చుంటుంది అని అంటారు. కానీ నిశ్చయము సాక్షాత్కారం ద్వారా ఏర్పడదు. నిశ్చయము జ్ఞాన యోగాల ద్వారా కూర్చుంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ సాక్షాత్కారాలను నేను చేయిస్తాను అని నేను చెప్పాను. మీరా కూడా సాక్షాత్కారాలు పొందారు. అలాగని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందని కాదు. అలా కాదు. కూర్చొని ఉండగానే సాక్షాత్కారాలు పొందుతారు. కానీ నన్ను ఎవరూ పొందలేరు. తండ్రి చెప్తున్నారు, ఏ విషయంపై సంశయం ఉన్నా కానీ బ్రాహ్మణీలు అనగా టీచర్లు ఎవరైతే ఉన్నారో వారిని అడగండి. కుమార్తెలు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. నదులు కూడా నెంబర్ వారీగా ఉంటాయి అనైతే తెలుసు. కొన్ని కాలువలు కూడా ఉన్నాయి. అందులో చాలా అశుద్ధమైన, దుర్గంధభరితమైన నీరు ఉంటుంది. అక్కడకు కూడా శ్రద్ధాభావంతో మనుషులు వెళ్తారు. అది భక్తిలోని అంధవిశ్వాసం. ఎప్పుడూ కూడా ఎవరి చేత భక్తిని వదిలింపజేయకూడదు. ఎప్పుడైతే జ్ఞానంలోకి వచ్చేస్తారో అప్పుడు భక్తిని వారంతట వారే వదిలేస్తారు. బాబా కూడా నారాయణుని భక్తునిగా ఉండేవారు. చిత్రంలో లక్ష్మి దాసిగా ఈ నారాయణుడి కాళ్లను వత్తుతున్నట్లు చూసినప్పుడు అది వారికి ఏమాత్రం నచ్చలేదు. సత్యయుగంలో ఈ విధంగా జరగదు. అప్పుడు నేను
లక్ష్మికి ఈ దాస్యత్వం నుండి విముక్తిని ఇప్పించండి అని ఒక చిత్రకారునికి చెప్పాను. బాబా భక్తునిగా ఉండేవారు, కానీ జ్ఞానం లేదు. వాస్తవానికి అందరూ భక్తులే. మనమైతే బాబా పిల్లలం, యజమానులం. బ్రహ్మాండానికి కూడా యజమానులుగా పిల్లలనే చేస్తారు. మీకు రాజ్య భాగ్యాన్ని ఇస్తాను అని అంటారు. ఇటువంటి బాబాను ఎప్పుడైనా చూసారా? ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి. వారిని మీరు ఈ కళ్ళతో చూడలేరు. వారితో యోగాన్ని జోడించాలి. స్మృతి మరియు జ్ఞానం కూడా చాలా సహజమైనది. బీజాన్ని మరియు వృక్షాన్ని తెలుసుకోవాలి. మీరు ఆ నిరాకారి వృక్షము నుండి సాకారి వృక్షంలోకి వచ్చారు. బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. అలాగే వృక్షం యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతిని కూడా బాబా అర్థం చేయించారు. తండ్రి, టీచర్, గురువు ముగ్గురి నుండి శిక్షణ లభిస్తుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు, నేను మీకు ఎటువంటి శిక్షణనిస్తానంటే, ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే, ఇక మీరు 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారు. టీచర్ శిక్షణనిస్తారు కదా, గురువులు కూడా పవిత్రతకు సంబంధించిన శిక్షణని ఇస్తారు మరియు కథలను వినిపిస్తారు. కానీ ధారణ ఏమాత్రమూ జరగదు. ఇక్కడైతే తండ్రి అంటారు, అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఆధారపడి ఉంటుంది. మనుషులు మరణించేటప్పుడు కూడా రామ రామ అని అన్నట్లయితే బుద్ధి అటువైపుకు వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీకు సాకారునితో యోగం తెగిపోయింది. ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలను నేర్పిస్తాను. శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి. పాత ప్రపంచాన్ని కాలదన్ని కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలదన్ని కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. కావున నరకం వైపు మీ కాళ్ళు ఉన్నాయి, స్వర్గం వైపు ముఖం ఉంది. శ్మశానంలోకి వెళ్ళేటప్పుడు కూడా శవం యొక్క ముఖాన్ని అటువైపుకు తిప్పుతారు, కాళ్లను బయట వైపుకు తిప్పుతారు. కావున ఈ చిత్రాన్ని కూడా అలాగే తయారు చేశారు. మమ్మ, బాబా మరియు పిల్లలైన మీరైతే మమ్మ, బాబా యొక్క సింహాసనంపై కూర్చునే విధంగా వారిని ఫాలో చేయాల్సి ఉంటుంది. రాజు పిల్లలు యువరాజులు, యువరాణులుగా పిలువబడతారు కదా. మేము భవిష్యత్తులో యువరాజులు, యువరాణులుగా అవుతాము అని మీకు తెలుసు. మీకు ఇటువంటి కర్మలను నేర్పించే తండ్రి, టీచర్, గురువు ఎవరైనా ఉంటారా? మీరు సదాకాలం కొరకు సుఖవంతులుగా అవుతారు. ఇది శివ్ బాబా ఇచ్చే వరం. వారు ఆశీర్వదిస్తున్నారు. అంతేకాని మనపై వారి కృప ఉంది అన్నట్లు కాదు. కేవలం అలా అన్నంత మాత్రాన ఏమీ జరగదు. మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కేవలం ఆశీర్వాదాల ద్వారా మీరు అలా తయారైపోరు. వారిచ్చే డైరెక్షన్లపై నడవాలి. జ్ఞాన యోగాలను ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. నోటితో రామ రామ అని అనడం వలన కూడా శబ్దం వస్తుంది. మీరైతే వాణి నుంచి అతీతంగా వెళ్ళిపోవాలి. మౌనంగా ఉండాలి. నాటకాలు కూడా మంచి మంచి వెలువడుతూ ఉంటాయి. చదువుకోని వారిని అవివేకులు అని అంటారు. బాబా అంటారు, ఇప్పుడు అందరినీ మర్చిపోయి మీరు పూర్తిగా అవివేకులుగా అయిపోండి. నేను మీకు ఏ డైరెక్షన్లనైతే ఇస్తానో దానిపై నడవండి. పరంధామంలో ఆత్మలేని మీరందరూ శరీరాలు లేకుండా ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చి శరీరాలను తీసుకుంటారు. అప్పుడు జీవాత్మలుగా పిలువబడతారు. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. తండ్రి అంటారు, నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలను నేర్పిస్తాను. టీచర్ చదివిస్తారు. ఇందులో శక్తి యొక్క విషయం ఏముంది? సాక్షాత్కారాలు చేయిస్తారు. దీనిని ఇంద్రజాలము అని అంటారు.
మనుషుల నుండి దేవతలుగా చేయడం, ఇటువంటి ఇంద్రజాలము ఇంకెవ్వరూ చేయలేరు. బాబా వ్యాపారి కూడా. పాత వాటిని తీసుకుని కొత్త వాటిని ఇస్తారు. దీనిని పాత లోహపు పాత్ర అని అంటారు. దీనికి ఎటువంటి విలువ లేదు. ఈ రోజుల్లో చూడండి, రాగితో కూడా పైసలు తయారవ్వడం లేదు. అక్కడైతే బంగారు నాణాలు ఉంటాయి. అద్భుతం కదా! ఎలా ఉండేది ఎలా అయిపోయింది. తండ్రి అంటారు, నేను మీకు నెంబర్ 1 కర్మలను నేర్పిస్తాను. మన్మనాభవగా అయిపోండి. ఆ తర్వాత చదువు. దాని ద్వారా స్వర్గంలోని యువరాజులుగా అవుతారు. ఇప్పుడు దేవతా ధర్మం ఏదైతే కనుమరుగైపోయిందో అది మళ్ళీ స్థాపన అవుతుంది. మనుషులు మీ ఈ కొత్త విషయాలను విని ఆశ్చర్యపోతారు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి ఉంటూ పవిత్రంగా ఉండడం అనేది ఎలా జరగగలదు అని అంటారు. బాబా అయితే అంటారు, మీరు కలిసే ఉండండి, లేకపోతే ఎలా తెలుస్తుంది? మధ్యలో జ్ఞాన ఖడ్గాన్ని పెట్టుకోవాలి. అంతటి సాహసాన్ని చూపించాలి. పరీక్ష జరుగుతుంది. కావున మనుషులు ఈ విషయాలను విని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే శాస్త్రాల్లో ఇటువంటి విషయాలు లేవు. ఇక్కడైతే ప్రాక్టికల్గా కష్టపడవలసి ఉంటుంది. గాంధర్వ వివాహం యొక్క విషయం ఇక్కడిదే. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు. కావున తండ్రి అంటారు, సాహసాన్ని చూపించండి. సన్యాసులు ఎదురుగా రుజువును చూపించాలి. సమర్థుడైన బాబాయే మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేస్తారు. తండ్రి అంటారు, మీరు కలిసే ఉండండి, కానీ కేవలం వివస్త్రగా అవ్వకూడదు. ఇవన్నీ యుక్తులు. చాలా గొప్ప ప్రాప్తి ఉంటుంది. కేవలం ఒక్క జన్మ బాబా ఇచ్చే డైరెక్షన్లపై పవిత్రంగా ఉండాలి. యోగము మరియు జ్ఞానం ద్వారా 21 జన్మల కొరకు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇందులో శ్రమ ఉంది కదా. మీరు శక్తి సైన్యం మాయపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతారు. అందరూ అలా అవ్వరు కదా. ఏ పిల్లలైతే పురుషార్థం చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు భారత్నే పవిత్రంగా తయారు చేసి తిరిగి భారత్ పైనే రాజ్యం చేస్తారు. యుద్ధం ద్వారా ఎప్పుడూ సృష్టి రాజ్యాధికారం లభించదు. ఇది విచిత్రం కదా. ఈ సమయంలో అందరూ పరస్పరం కొట్లాడుకొని అంతమైపోతారు. వెన్న భారత్కే లభిస్తుంది. అది ఇప్పించేవారు వందే మాతరం. మెజారిటీ మాతలది. ఇప్పుడు తండ్రి అంటారు, జన్మ జన్మాంతరాలు మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను. రైట్ ఏమిటి అనేది మీకు మీరే నిర్ణయించండి. సత్యుగం ధర్మయుక్తమైన ప్రపంచం, మాయ అధర్మయుక్తంగా తయారు చేస్తుంది. ఇప్పుడు భారతవాసులు అధార్మికంగా అయిపోయారు. ధర్మం లేదు, కావున శక్తి కూడా లేదు. అధార్మికంగా, అధర్మయుక్తంగా, న్యాయ విరుద్ధంగా దివాలా కోరుగా అయిపోయారు. వీరు అనంతమైన తండ్రి, అందుకే వీరు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. వారేమంటున్నారంటే, మళ్ళీ మిమ్మల్ని ధార్మికంగా మరియు అతి శక్తివంతంగా తయారు చేస్తాను. స్వర్గాన్ని తయారు చేయడం అనేది శక్తివంతమైన వారి పని, కానీ వారు గుప్తం. వీరు గుప్తమైన యోధులు. తండ్రికి పిల్లలపై ఎంతో ప్రేమ ఉంటుంది. తమ డైరెక్షన్లు ఇస్తారు. తండ్రి డైరెక్షన్లు, టీచర్ డైరెక్షన్లు, గురువు డైరెక్షన్లు, కంసాలి డైరెక్షన్లు, చాకలి డైరెక్షన్లు, ఇందులో అందరి డైరెక్షన్లు వచ్చేస్తాయి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్,
ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇందులో సాహసాన్ని చూపించాలి. సెకండ్ పాయింట్, శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి. వాణి నుంచి అతీతంగా వెళ్ళాలి. ఏదైతే చదివారో లేక విన్నారో వాటిని మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి. వరదానము: పరిస్థితులను గుడ్ లక్గా భావించి తమ నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని అచల్ అడోల్ భవ. ఏ పరిస్థితి వచ్చినా మీరు హైజంప్ చేయండి, ఎందుకంటే పరిస్థితులు రావటం కూడా గుడ్ లక్. ఇది నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకునేందుకు సాధనం. మీరు ఒక్కసారి అంగదుని సమానంగా దృఢంగా అయినట్లయితే ఈ పరీక్షలు కూడా నమస్కరిస్తాయి. ముందు భయంకరమైన రూపంలో వస్తాయి, ఆ తర్వాత దాసీగా అయిపోతాయి. మేము మహావీరులము అనే ఛాలెంజ్ చేయండి. ఏ విధంగా నీటిపైన గీత నిలవలేదో అదేవిధంగా మాస్టర్ జ్ఞాన సాగరుణ్ణైనా నాపై ఏ పరిస్థితి దాడి చేయలేదు. స్వస్థితిలో ఉన్నట్లయితే స్థిరంగా దృఢంగా అవుతారు. స్లోగన్: పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు ఇవ్వండి. అవ్యక్త సూచన: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. ఒకవేళ వరదాత మరియు వరదాని ఇరువురి సంబంధం సమీపంగా మరియు స్నేహం ఆధారంతో నిరంతరం ఉన్నట్లయితే మరియు సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగా ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో అక్కడ అపవిత్రత స్వప్నంలో కూడా రాలేదు. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో అప్పుడు పవిత్రత యొక్క సౌభాగ్యము దూరం అయిపోతుంది. అచ్చా. ఓం శాంతి.